ఫాస్ట్ గా. నీ బట్టలన్నీ తెచ్చుకున్నావా? అన్ని తెచ్చుకున్నావా? అన్ని తెచ్చుకున్నా. ఏమంటారు జ్యువెలరీ, మేకప్ అన్ని తెచ్చుకున్నానే. ఏం తెచ్చుకుంటావు? వెల్కమ్ చెప్పు ఇప్పుడు. మన లొల్లి అయిపోతుంది. మా లొల్లిలో మా ఆయన వీడియో తీస్తున్నాడు. మీరు అక్కడికి పోండి, వీడియో తీస్తే నేను మంచిగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఛానల్. సో ఇంకా మా యుఎస్ లో ఉండే జర్నీ అంతా కూడా అయిపోయింది. ఇక మేము బ్యాక్ టు ఇండియా అనమాట. సో యాక్చువల్ గా మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎంత లగేజ్ అంటే 3 days నుంచి సర్దుతూనే ఉంటే అసలు ఎక్కడికి అయిపోలేదు. అంటే అప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది కదమ్మా, అవి తీసుకురా అని చెప్పి. సో యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఆ లిస్ట్ ఉండదు. అంటే మనం ఇండియాలో ఈ షాప్ కి అది కొనుక్కోవడం, ఆ షాప్ కి అది కొనుక్కోవడం అన్ని ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే బట్టలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి. అది నేను ఏం తీసుకురావాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది నాకు ఆలోచించుకున్నాం. అక్కడ ఆ స్కోప్ ఉంది. ఇప్పుడు ఉన్నవన్నీ పెట్టుకొని పోవడమే. అయితే సిరికి కూడా కొన్ని ఒక సూట్ కేసు అంటే సిరికి తీసుకొచ్చినాం బట్టలు. ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ అవి చాలా ఉన్నాయి. సో అందుకని అది ఆలోచన ఎక్కువైపోయి 3 days సర్దనం. ఇప్పుడు సర్దుకుందామంటే అసలు ఏం సర్దుకోవాలి, తెచ్చుకునేది రిటర్న్ తీసుకుపోవడం. ఒక 2 సూట్ కేసులు ఖాళీగానే ఉంటున్నాయి. ఏం చేయాలి అసలు. అందుకనే మాకు మూడే రాలేదు. సర్దుకుందాం ఎంతసేపులే అని చెప్పేసి నేనేమనుకున్నా, అట్లా సర్దుకోవట్లే అంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నా. ప్రతి ఒక్క బిడ్డకు ఉంటదా ఆశ, ఇంకుంటారేమో ఎవరికైనా ఉంటది. ఓకే. సో ఏంటంటే ఒక పక్క బాధ, ఒక పక్క సంతోషం. ఎందుకంటే ఇండియాకి వెళ్తున్నాం కదా, పిల్లలందరి దగ్గరికి వెళ్తున్నాం, మన వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి అదొక సంతోషం. ఇక్కడ మా సిరమ్మను వదిలిపెట్టి పోతున్నాం కదా అని ఒక పక్క బాధ. సో సంతోషం, రెండు సమపాళ్లలో అట్లా రెండు మోసుకుంటూ అట్లా వెళ్తేనే కదా జీవితం. కాలం ఒక్క తీరు ఉండదు ఎప్పుడు కూడా. మనం కూడా మారుతూ ఉండాలి కాలంతో పాటుగా. ఋతువులు మారుతుంటాయి, కాలం మారుతుంటది, ఆటుపోట్లు వస్తుంటాయి, జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. సో అందుకని మా సిరమ్మ ఇదే ధైర్యం చెప్తుంటా. కాలం ఒక్క తీరు ఉండదు అని ఒక బాధ వస్తుంది అంటే వెనక నుంచి ఒక సంతోషం వస్తుంది గ్యారంటీ. ఇదే నమ్మకంతో ఉండు. సో అదొకటి కొంచెం బాధపడుతున్నాము. తప్పదు కదా, ఇక 45 days ఉన్నాం కదా, అసలు ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు. చాలా ఫాస్ట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం అనుకుంటున్నాం నేను ఇంకా పునీత్, అసలు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయినాయి కదా, 45 days అయింది కదా మీరు వచ్చి అని చెప్పి అలా మాట్లాడుతుండే. మాట్లాడమే అని అంటేనే ఆమె ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఆమె ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ అందరి పేరెంట్స్ కి ఇదే బాగా, తప్పదు అంతే. సో ఇప్పుడు అదే నావైతే తీసుకొచ్చి పెట్టినా నేను అక్కడికి సర్దమని చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. స్టార్ట్ చేసే ముందు చలో అన్ని డమ్ చేసేయడం, ఇంకా ఏం లేదు. ఓకేనా? అక్కడ వెళ్ళి ఎట్లాగో మళ్ళీ నువ్వు తీసి అన్ని పెట్టుకుంటావు అల్మారాలా, కాబట్టి మొత్తం అన్ని పెట్టేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకున్నాం. యా, ఇగోండి ఇట్లాంటి జ్యువెలరీ అన్ని తెచ్చుకుందామమ్మా. సో ఫస్ట్ అవన్నీ ప్యాక్ చేసేద్దాం, లేకపోతే ఫస్ట్ బట్టలు పెట్టుకుందామమ్మా. ఒక లేయర్ పెట్టుకుందాం. సారీస్ అన్ని ఫస్ట్ ఇట్లా పెట్టేసి. అమ్మా ఎన్ని చీరలు తెచ్చుకున్నావు, ఎన్ని వాళ్ళు చెప్పే గుర్తు చేసుకుంటున్నారే. 3 చీరలు అయితే మిగిలినాయి. 2 ఏంటిది? ఒక నెంబర్ తెచ్చిన ఎందుకో. ఒక 20 చీరలు దాకా తెచ్చుకున్నా, 3 చీరలు మిగిలినాయి. అంటే డ్రెస్సులు చీరలు అన్ని కలిపి 3 మిగిలినాయి. మొత్తం అయితే మొత్తం కట్టేసింది అన్నిటికి. అక్కడ పోయినాక డ్రై క్లీనింగ్ చేయాలి, ఉతుక్కోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. అమ్మ తల్లి. ఇంకొకటి ఏంటి తెలుసా, ఇంకా ఇవాళతో మా రీల్స్ కూడా అయిపోయినాయి. ఈ సీజన్ కి రీల్స్ ఎండ్ అనమాట. చాలా మంది చాలా మంచిగా సపోర్ట్ చేశారు, ఫుల్ లవ్ ని చూపించారు కమెంట్స్ రూపంలో. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మా ఇద్దరు కాంబినేషన్ అంత మందికి నచ్చుతుందా అని చెప్పి అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అనమాట, మళ్ళీ రీల్స్. సో ఇప్పటి వరకు అయితే ఈ రీల్స్ చూసుకుంటే మీరు అందరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, మేము కూడా అంతే మెమరీస్ లాగా అన్ని చూసుకుంటే మంచిగా ఫీల్ అవుతాం. ఇప్పుడు నేను మా హస్బెండ్ తో చేస్తా, ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అంతే కదా, అదే ఇంకా ఈ చీర కట్టుకోలే అసలు. మనం వస్తాను చెప్పినా నేను నా దాంట్లో ఈ కట్టుకొని సేమ్ సారీస్ ఒక వీడియో వేద్దాం అనుకున్నా, బట్ అస్సలు టైం దొరకలేదమ్మా. అంత అట్లా అయిపోయింది టైం.
షాపింగ్ కూడా ఎక్కువ చేయలేదు, ఎక్కడ ఎక్కువ తిరిగినట్టు కూడా లేదు. మళ్ళీ టైం అట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ పెడతావా? నేను ఇది మంచిగా పెట్టేస్తున్నాను. అయిపోయా చీరలన్నీ ఇదైపోయినాయి. దీంట్లో జ్యువెలరీ పెట్టిద్దాం. దీంట్లో ఇంకా పెట్టికోట్స్ అవన్నీ కూడా వేరే వాళ్ళు మేడం. ఇవి బ్యాంగిల్స్, ఆల్రెడీ బ్యాంగిల్స్ అయితే చాలా మటుకు క్రాక్స్ వచ్చినాయి. అవునా? అయితే శారీ మధ్యలో పెడదాం. అయిపోయిందా? ఈ ఒక్క బ్యాగ్ ఇది ఒకటి పెట్టే. లెవెల్ అయిపోయింది. లెవెల్ అయింది ఒక్కసారి. ఇది జిప్పేనా? జిప్పేసి చెప్తా అప్పుడు ఏదైనా. సో ఒక బ్యాగ్ అయిపోయింది. దీంట్లో అన్ని శారీస్ అండ్ అమ్మవి కొన్ని జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ బాక్సెస్ కూడా ఇందులో అరేంజ్ చేసేసాము. సో 1 బ్యాగ్ డన్. మొత్తం వీళ్ళు 6 బ్యాగ్స్ ఇచ్చినారు. అంటే 2 బ్యాగ్స్ ప్రతి ఒక్కరికి అండ్ 1 క్యాబిన్ బ్యాగ్ కదా. సో అట్లా నేను 6 బ్యాగ్స్ కౌంట్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ 6 బ్యాగ్స్ లో ఫుల్ ప్యాక్ చేసి పంపించాలి. నాకు కూడా కొన్ని పాత డ్రెస్సెస్ ఉన్నాయి, అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టి పంపిస్తున్నా. సో అది మేడం మా అమ్మ రాసుకుందాం అని చెప్పి బుక్స్ తెచ్చుకున్నట్ట, ఒక్క రోజు కూడా రాసుకోలేదు. యా, సో ఈ సెకండ్ బ్యాగ్ ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే అమ్మవి పెట్టికోట్స్, కొన్ని డ్రెస్సెస్, ఇంకా ఈ గిఫ్ట్స్. యాక్చువల్లీ గిఫ్ట్స్ అంటే మా వదిన వాళ్ళకి, అన్న వాళ్ళకి, ఇంకా శ్రీహితకి కొన్ని టాయ్స్ దానికి, అండ్ వదిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఏమంటున్నా? స్టార్ట్ చేయి. మోటివేషన్. ఇక్కడ బ్యాగ్, బ్లౌజెస్ బ్యాగ్ అంతా ఇక్కడ పెట్టేస్తా. అందుకు ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం, ట్రై చేద్దాం. పెట్టేసాను. సరే పెట్టేసి దీంట్లో కొన్ని ఇది పెద్ద సూట్ కేసు ఇక్కడ పట్టట్లేదు సరిగా. సుందరి ఆ బ్యాగ్ ఇక్కడి, ఆ పింక్ కలర్ బ్యాగ్ ఇక్కడ ఇది పెడదాం. ఇగో అమ్మా, ఈ పింక్ బ్యాగ్ ఉందా, దీంట్లో చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకా అన్ని ఓపెన్ చేసుకొని చూడండి, అర్థమవుతుందా? నేను అన్ని ఎక్కువ ప్లేస్ కాకుండా ఇవి ఖాళీ ఎందుకు అని చెప్పి వీటిల్లో పెట్టేసిన కొన్ని సామాన్లన్నీ. సో అట్లా ఓకేనా? ఓపెన్ చేసి ఈ బ్యాగ్ లో పెట్టండి. అది జాగ్రత్త అట్లా పెట్టండి మరి. ఇగో చూడు, ఇది వదిన బ్యాగ్ కి కవర్ ఇది లేదు కదా, సో దీంట్లో పెట్టినా. ఓకేనా? వదిన బ్యాగ్. ఓకేనా? అయితే ఇక్కడ పెట్టి దీంట్లో పెట్టి ఈ బ్యాగ్ ఇక్కడ పెడదాం. ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టి. లేదు నాని, ఇక్కడ పెట్టు అమ్మడు. ఇదిగో అందులో పట్టనే, ఇదో పడుతుంది. ఎలా పట్టింది? నేను పట్టిస్తాను అంతే. ఉత్తకు అద్దాలు పగిలిపోతే నా బాధ. నాకు ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టుకుని ఏం మాట్లాడినా దాన్ని ఇక్కడ అయిపోయిందా? 2 గంటలు బట్టలు పెట్టేస్తాను. అమ్మ బట్టలు తెచ్చుకుంది, ఇంకా ఎక్స్ట్రా యూఎస్ నుంచి తీసుకోబోతుంది బట్టలు. ఇగో డ్రెస్సెస్ 3 డ్రెస్సులు ఎక్స్ట్రా. అక్కడ వెళ్ళక ఏం వేసుకోను నేను అసలు. వేసుకోవే, పెద్ద అలవాటు పోయింది. ఒకప్పుడు వేస్తుండే మంచిగా. ఎవరన్నా ఒకరు కమెంట్ చేస్తే నాకు నేను తట్టుకోలేను కాదు. మరి ఎర్లీ అదో జుట్టు ఇట్లా పక్కకు దువ్వితే మీకు ఫస్ట్ ఈ మధ్య పేపర్నే బాగుంది అమ్మ. మా అమ్మ ఫస్ట్ అట్లానే వేసుకునేది, ఈ మధ్య ఎందుకో మార్చింది. ఇట్లానే ఉండే. తర్వాత ఒక రోజు ఇట్లా పఫ్, కొన్ని రోజులు ఇట్లా అది పెట్టుకున్నా. అంటే ఏం చేసిందంటే ఇక్కడే దూతుంటే ఇక్కడ కొంచెం టీవీఎస్ లాగా ఎక్కువ పెద్దగా అయిపోతుంది, బ్రాడ్ అవుతుంది పాపడ అని చెప్పి మళ్ళీ ఇట్లా దువ్వింది. ఇక్కడ దువ్వినప్పుడు పెద్ద అయిపోయారు. ఇట్లా డిఫరెంట్ గా మారుస్తూ ఉంటే మనకి ఏంటంటే పాపడ లావ్ అవ్వదు అనమాట. అంతే కదా? అంతే. స్కూల్ కి పోయేటప్పుడు నాకు అట్లా వేస్తుండే, మధ్యలో పాపడ తీసుకొని 2 పిక్కలు వేసుకుంటుండే కదా. బట్ అది బ్రాడ్ అయిపోతుంది, కొంచెం మనం స్ట్రైట్ గా దువ్వినప్పుడు మళ్ళీ పాపడ వచ్చేస్తుంది అట్లనే అని చెప్పి సైడ్ కి దువ్వేసేది. సైడ్ కి దువ్వి 2 జడలు వేసేది అనమాట. సో అట్లా చేంజ్ చేస్తుంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్రాడ్ అయిపోదు. ఇప్పుడు మనం చేలల్లో నుంచి గడ్డిలో నుంచి నడుస్తూ ఒక బాట ఏర్పడుతుంది. అట్లే ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంతే తీయంగా పెద్ద ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు, కొన్ని రోజులు ఇటు ఇట్లా మారుస్తూ ఉంటుంటే, మా అమ్మ కూడా చిన్నప్పుడు ఎడమ సైడ్ ఆడవాళ్ళు, కుడి సైడ్ మగవాళ్ళు పేపర్ తీసుకోవాలని అంటుండే.
మరి దానికి అర్థమైంది నాకు తెలియదు కానీ అది ఓపెన్ చేసి ఇది లేదు ఖాళీ ఉంటది తీయి జస్ట్ వాటి పైన పెట్టు అమాంతం. సో పేపర్ స్టోరీ అదే అనమాట. సరే మనకి ఇష్టం వచ్చినట్టే ఉండాలనుకోండి. కొన్నిసార్లు మాత్రం కమెంట్స్ కూడా పట్టించుకుంటా నేను. చూస్తా, అన్ని కమెంట్స్ చూస్తాం కానీ కొంచెం రిప్లై ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతా. బ్యాగ్ 2 కూడా అయిపోయింది. సో వెయిట్ ఇంకా మేమేం చూసుకోలేదు. సో పునీత్ బాక్కి వెళ్ళాడు వాలెన్ తీసుకొని. సో పునీత్ వెయిట్ చూసుకున్న తర్వాత ఇది అటు అటు ఎట్లా ఉంటది. సో వచ్చినాక చూస్తా అత్త అని చెప్పేసి వెళ్ళాడు. సో అప్పటి వరకు అయితే మేము జస్ట్ పెట్టేస్తున్నాము. ఎట్లా మనం అటు ఇటు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. చలో ఇప్పుడు మా నాన్న ఉన్నాయి అండ్ ఆల్సో అమ్మవి పెట్టుకోసం ఇందాక చెప్పిన కదా దాన్ని పట్టలేదు అనమాట. సో అందుకే ఈ బ్యాగ్ లో అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో 2 క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నాన్న ఐరన్ బట్టలన్నీ కూడా అందులో పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాం. బికాస్ వెళ్ళగానే నాకు స్కూల్ స్టార్ట్, కొన్ని బట్టలు యూజ్ చేయలే ఇక్కడ. సో అవి ఐరన్ బట్టలు వేసుకోవచ్చు కదా అక్కడ. అందుకనే 15 జతలు తెచ్చుకుంటూ దాంట్లో కూడా యూజ్ చేయలే. అదే కదా మగవాళ్ళ టాలెంట్. మొట్టమొదటి ఎప్పుడు టీ షర్ట్స్ షార్ట్స్ వేసుకుని ఉంటారు ఇంట్లో. అట్లనే మిగిలి ఉంటాయి. ఇక 2 జతలు మిగిలినాయి అంతే. అన్ని వేసుకున్నాను. నాకు 3 చీరలు ఎట్లా మిగిలినాయో నాన్నకు 2 జతలు అట్లా మిగిలినాయి. అదే సో షార్ట్స్ కూడా పెట్టేసి ఒక్కసారి అసలు వాక్యూమ్ బ్యాగ్స్ అక్కర్లే మీకు ఇప్పుడు ఈసారి ఇందులో పెట్టేద్దాం. ఏది ఉంచాలి? కొత్తదే నీ ఆలోచన తీసుకో. ఇదా నాకు కూడా కదా అవి తీసుకో. ఇద్దరు మీవే వేసుకుందామా? వేరే వేసుకో. అవి ఉన్నాయి కదా అది వేసుకో. ఇవి వేసుకోనా? అంటే మీకు అవసరం లేని నన్ను వేసుకోమంటారేమో అనిపిస్తుంది నాకైతే. అవి నీవే తెచ్చుకున్నావు అక్కడి నుంచి కాబట్టి. ఓకే టామ్ అండ్ జెర్రీ. సో బ్యాగ్ 3 డన్. నాన్న కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. బ్యాగ్ 4 ఉంది ఇంకా. యాక్చువల్లీ కొన్ని బట్టలు దీంట్లో కూడా పెట్టచ్చు. ఇవ్వు కొన్ని బట్టలు ఇవ్వు. ట్వంటీ కేజీస్ ఉందా? పర్ఫెక్ట్ కదా. 3 కిలోలు ఏం తక్కువ ఉండాలి. తక్కువ ఇంకా తక్కువ. అది దాంట్లో ఏం పెట్టుకోకండి. జస్ట్ ఒక రెండు బట్టలు పెట్టుకోండి. కొన్ని ఐరన్ బట్టలు పెట్టినా నాన్న అక్కడ పెట్టమని వాళ్ళకి ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటది అని అంతే. ఫ్లైట్ లో పైకి లేపి పెట్టడం అవన్నీ ఈజీ అవుతుంది. కొన్ని వేసి పెట్టేస్తా. దీంట్లో కొన్ని పెట్టానా లేకపోతే అందులో నుంచి దాంట్లో ఎక్కువ కనిపిస్తుందా? ఎక్కువ కనిపిస్తున్నాయి. లేదు తక్కువే ఉంది. కవరే ఉంది, అది త్రో కవర్. హ్యాండ్ బ్యాగ్. అవును అది కూడా మూసేసి చూడు ఎంత ఉందో. అవునా? హ్యాండ్ బ్యాగ్ 3 కిలోలు ఉంటది. దీంట్లో పడేయచ్చు కదా. చూద్దాం ఫస్ట్. అట్లే వేద్దాం. చెప్పండి ఇంకేమైనా ఇస్తే రేపటి తీసుకుపోతాం మరి. అక్కడికి వెళ్ళి ఏం లేవు. నేను వేసుకోవాలా? అక్కడ కూర్చున్న వాళ్ళ సామాన్లతో పోతావా? పో. అత్త మామ నితీష్ పోతావా? అమ్మమ్మ కియా ఉంటది. కియా పోతావా? పో మళ్ళీ అత్త వాళ్ళతో. అట్లా కనిపిస్తుంది అంతే. 21 points. ఎందుకు మరి 13 ఇందులో నుంచి తీసి పెట్టేద్దాము. 1.5 12 కదా.
12 1.1 kg 1.01 kg. దా అంటే ఇప్పుడు నాకు తెలిసి 1.5 బ్యాగ్ అయినా అయినా బ్యాగ్ అయినా కానీ దాంట్లో 1.5 తగ్గుతుంది కదా. 18 కి వచ్చేస్తుంది. సరిపోతుంది. అది 13 కూర్చో. దాకా దాదాపు 15 15. అత్త పోతావా? మీరు షూస్ పెట్టుకున్నారా? అయితే ఇది ఖాళీ ఉంది క్యాబిన్. దాంట్లో ఎంత తక్కువ పెట్టుకుంటే ఇగో ఇంట్లో ఖాళీ ప్రదేశం కదా. మళ్ళీ దాంట్లో వెయిట్ ఎంత పెంచుతుంది. మరి దాంట్లో కొన్ని ఉన్నాయి. 2-3 పేర్స్ ఒకసారి పెట్టామంటే మూట అవుతుంది. మస్తు కవర్లు ఉన్నాయి మన దగ్గర. కవర్ ఉందా? ఏ వద్దు. అది మరి సాక్స్ లేదు. ఈ ప్యాంట్ ఇవ్వండి. ఉండండి. 2 బట్టలు తీసేయండి. దీంట్లో చాలా ప్లేస్ ఉంది అత్త. ఉంచొచ్చు ఇంకా పెట్టు. దీని లోపలే పెట్టకు. ఇది ఇంకా ఇది క్యాబిన్ బ్యాగ్ వేసుకోవచ్చా? ఖాళీ ఉంది క్యాబిన్ బ్యాగ్ అయితే. అవును ఈ ఒక్క పేరు దాంట్లో వేసేది అదే. ఖాళీ ఉంది ఇది. ఇది పెట్టే మరి. మరి ఇంకా క్లోజ్ అయింది. ఈ విధంగా లేదు కదా అదంతా. ఇవి బ్యాగ్ లేవు. సో ఇక్కడతోటి మా ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇది లాస్ట్ వీడియో, మాకు యూఎస్లో ఉండి చేసిన వీడియోలలో ఇది లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఇండియాకి బయలుదేరడమే ఉంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.